ఇది ఇంకో పోలీస్ స్టేషనా? మన ఇల్లు. మరి ఎందుకు ఇలా పట్టుకుని వెళ్తున్నారు? ఆగలేని పడిపోతావురా. ఎప్పుడో పడిపోయాను ఫాదర్ తండ్రి. నా పెళ్ళని తీసిన గోతిలో ట్రాప్లో ఎప్పుడో పడిపోయాను. నువ్వు ఆ ముచ్చట వదలవా? ఎచ్చట ఇచ్చటే పెళ్ళాన్ని వదిలేశాను. ఆ ముచ్చట వదల నేను బ్యాచిలర్ని. ఈ రోజు నుంచి ఫ్రీ బర్డ్. లోపలికి రారా ఉచిత పక్షి. కుదురుగా కూర్చో. అలాగే. ఈ పొజిషన్ లో కూర్చొని ఇంకేదో అనుకుంటారా? ఇది పోలీస్ స్టేషన్ కాదురా, ఇల్లు. అయితే ఎందులోనేగా రోహిణి ఉండిపోయింది. ఉండేది పోయింది. మంచి పని చేసింది. ఏం వెతుకుతున్నావురా? అమ్మనే. రాయ్, ప్రభావతి ఏమన్నా చీమావతో దోమావతో అనుకున్నావా? 60 కేజీల అమ్మావతిని నువ్వు సోఫా కింద ఎత్తుతున్నావా? సరి కూర్చా. ఎదుగో మాట. అమ్మ ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదు? రోహిణి అబద్ధం ఆడిందని. అమ్మయ్య తీసుకొచ్చారా? నాన్న బతులు ఆడుకోవడం వల్ల విడిచిపెట్టారు. దేవుడి దయ వల్ల కేసు లేకుండా బయటపడ్డారు. అది చాలు. మీనా, అది నీకు విషయం తెలుసా మీనా? ఏంటది? రోహిణి చాలా అబద్ధాలు చెప్పింది. చెప్పిన మాటే మళ్ళీ మళ్ళీ చెప్పే రకం తాగుబోతు. ఈ రకం తాగుబోతుల దగ్గర ఓపిక లేని వాడుంటే వాడు తాగుతాడు. ఇప్పుడు మీరు తాగొచ్చారా? తాగాలనుకుంటున్నారా? నేను మామూలుగానే చెప్పాను. రే బాలు, వీడి గదిలో తీసుకెళ్లి పడుకోబెట్టరా. ఒక నిమిషం ఆగరా. నాన్న, నీకు సంగతి తెలుసా నాన్న? ఏంటి నాన్న? నా భార్య బోల్డన్ అబద్ధాలు ఆడింది. అవునా? తెలుసు. నువ్వు వెళ్ళి పడుకో. రే రా. అరే అరే నాతోనే ఉండు, పక్కనే ఉండు, పక్కనే ఉండు. అమ్మో, ఎన్ని అబద్ధాలు ఆడింది. నిద్రపోరా. కల్లోకి వచ్చి నేను మంచిదాన్ని అబద్ధాలు ఆడుతుంది. కల్లోకి వస్తే పదే పదే నువ్వు అబద్ధం చెప్పావని చెప్పు, పారిపోతుంది. కరెక్టరా, అదే దానికి శిక్ష. సరే నిద్రపో. అరే బాలు, ఎట్రా ఏంట్రా? అర్జెంట్ రారా. నేను తీసుకెళ్ళను. అర్జెంట్ కదా. ఏమైందిరా? రోహిణి అన్ని అబద్ధాలే చెప్పింది. నోరెత్తామంటే మంచానికి వేసి కట్టేస్తా. నోట్లో గుడ్డలు గుక్కుతా. స్పూన్ తాగితే పావుల పాకుతూ తిరుగుతూ నీ మొహానికి ఫుల్ బాటిల్ తాగుతావా? నోరు మూసుకు పడతా. పడుకోవడానికి కళ్ళు మూసుకుంటారు కదా, ఈ మధ్య నోరు కూడా మూసుకుంటున్నారా? ఏంటి మావయ్య ఇది? నా ఇల్లు ఏమైపోతుందమ్మా? 3 కొడుకులు, 3 కోడళ్ళు, కలకలలాడుతూ ఉండే ఇల్లు ముక్కలైపోతున్నట్టు భయంగా ఉంది. పడుకున్నా నిద్ర రావట్లేదు. శాశ్వతంగా నిద్రపోతే తప్ప మనశ్శాంతి దొరికేలా లేదు. మావయ్య నాది. నేను వాడిని సరిగ్గా పెంచలేదు. అందులో నీ తప్పు లేదు. వాడు ఏం చేసినా అమ్మ వాడిని వెనకేసుకొచ్చింది. ఇప్పుడు మాత్రం తప్పుకుంది. వాడు పార్లర్ అమ్మ అబద్ధాలు చెప్పిందన్న బాధలో తాగాడు తప్ప తాగి అలవాటు లేదు నాన్న. ఇలాగే వదిలేస్తే నా కుటుంబం చెల్లా చెదురయ్యేలా ఉంది. అందరినీ దారికి తీసుకురావాలన్నా, ఈ సమస్యలకు ఒక పరిష్కారం కావాలన్నా మా అమ్మ రావాల్సిందే. కరెక్టేనా? నేను కూడా ఇదే మాట మీనాతో చెప్పాను. అవును మావయ్య, అమ్మమ్మ చెప్తే తప్ప ఎవరు వినేలా లేరు. సరే, నేను వెంటనే వెళ్తాను. అవసరం లేదన్నా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వద్దు. వాడిని పట్టుకోవడం ఆపడం నా వల్ల కాదు. నేనే బస్సు ఎక్కెళ్ళి అమ్మని తీసుకొస్తాను. మావయ్య, రోహిణికి ఫోన్ చేయనా? వద్దు, బామ్మ రాను. నేను వెళ్ళి నాన్నకి బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వస్తాను. వెళ్ళొస్తానమ్మా. అలాగే మావయ్య. ఎందుకు రోహిణి ఇట్లా అబద్ధాలు చెప్పావు? నేను అంతలా నమ్మిన ఎందుకు ఎంత మోసం చేసావు? తలుచుకుంటేనే కొండ పగిలిపోతుంది తెలుసా? అమ్మ తర్వాత నువ్వంటేనే నాకు ఇష్టం. నువ్వే నా ప్రపంచం అనుకున్నాను, నా ప్రాణం అనుకున్నాను. నాకు ఇప్పుడు నా జీవితం మీద ఆశ చచ్చిపోయింది రోహిణి. మోసం ఎందుకు చేసావు రోహిణి?
అమ్మా అమ్మా అత్తయ్య ఇంట్లో లేరు. మధ్యాహ్నమే మీ తమ్ముడు చెప్పారు, మర్చిపోయి ఉంటారు.